హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు మిరపకాయ బజ్జీలని ప్రిపేర్ చేశాను. మా రాయలసీమ సైడ్ అయితే మేము ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం. ముందుగా మిరపకాయలు తీసుకున్నాను బజ్జీల కోసం. బాగా వాష్ చేసుకున్నాను. ఒక 6 మిరపకాయలు తీసుకున్నాను. ఒక 1/4 కిలో అన్న వచ్చాయి. మంచిగా వాష్ చేసేసుకొని ఒక్కొక్క బజ్జీ మిరపకాయని 2 పీసెస్గా కట్ చేసుకోండి మధ్యలోకి. నాకైతే కారం లేవు, బజ్జీ మిరపకాయలు కారం ఉండవని చెప్పారు, అందుకని నేను సీడ్స్ అయితే ఏం తీయలేదు. ఒకవేళ మీకు కారం ఉంటాయి అనుకుంటే సీడ్స్ అనేది తీసేయండి, పిల్లలు అలా తింటారు కదా, మరి కారం ఎక్కువ అయిపోతుంది. నేను సీడ్స్ అయితే తీయలేదు, ఎందుకంటే నాకు మరీ కారం లేవనేసి చెప్పారు. నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను, కారం ఏం లేవు. ఇప్పుడు బజ్జీలోకి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేద్దాము. శనగపిండి మనం మిరపకాయలు ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి శనగపిండి అవి తీసుకోవాలి. క్వాంటిటీ 80% శనగపిండి తీసుకుంటే 20% బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే నాకు 1/2 కప్ దాకా శనగపిండి, ఒక 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లోకి మనం తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత వాము జీలకర్ర అనేది యాడ్ చేశాను. అవి డైజెస్టేషన్కి చాలా మంచిది, బట్ బాగుంటుంది బజ్జీ తినేటప్పుడు. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండి అనేది మిక్స్ చేసుకున్నాను. బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసేసుకోవద్దు, పిండి పలసగా అయిపోతుంది, మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీరు పిండి కలపండి. అప్పుడే మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉందో తెలుస్తూ వస్తుంది. మరి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసేసారనుకోండి, మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాలి, మళ్ళీ దానికోసం మళ్ళీ వాటర్ యాడ్ చేయాలి, అదంతా లేకుండా కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. నాకు మధ్యలో మా పిల్లలు కూడా మేము ప్రిపేర్ చేస్తాం, మేము కలుపుతామని వచ్చారు, సో వాళ్ళకు కూడా ఇచ్చాను. ఇప్పుడు నాకైతే బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు, ఇట్లా జారుతూ ఉండాలి. ఏలుతో పట్టుకుంటే అది వెంటనే జారిపోయేలాగా కాకుండా కొద్దిగా తిక్కుగా ఉంటే చాలు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బజ్జీలకి. కొద్దిగా ఆయిల్ పీలుస్తుందని ఉప్పు అట్లా ఏం వేయద్దండి. వీడియోస్లో చూసి చాలా డేంజర్ అంట. ఆయిల్లో సాల్ట్ వేసి బజ్జీలు ఆయిల్ పీక్కుండా ఉంటాయి, ఆయిల్ తీసుకోకుండా ఉంటాయి, అట్లా ఏం చేయొద్దు. ఆయిల్ మంచిగా ఫ్రై ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా కుకింగ్ సోడా, వంట సోడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత పిండి అనేది బాగా కలుపుకోండి. ఇప్పుడు చూసారు కదా, నాకు ఆయిల్ ఎలా కాగిందని ఎలా చూడాలంటే, కొద్దిగా పిండి వేలుతో తీసుకొని వేస్తే స్టిక్ అవ్వకుండా వెంటనే పైకి వచ్చేస్తుంది, పొంగుతుంది. అప్పుడు మనకు ఆయిల్ ఫ్రై అయినట్టు, అంటే బాగా వేడైనట్టు. తర్వాత బజ్జీని తీసుకొని మంచిగా పిండికి అద్దేసుకొని వేసుకోండి. నాకు ఆయిల్ తక్కువైంది, సో నేను ఫ్రై చేశాను. తర్వాత నేను ఒక బజ్జీని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తినడానికి బాగుంటాయి, నాకు ఆయిల్లో సరిపోతాయని నేను ఒక సైడ్ బజ్జీని 2 పీసెస్గా హాఫ్ కట్ చేసుకున్నాను. సో నేను బజ్జీలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఫైనల్గా బజ్జీలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మీరు తీసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు కూడా మంచిగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మా వాళ్ళు నాకు కట్ బజ్జీ అంటే కట్ చేసి బజ్జీ చేస్తారు కదా, కట్ బజ్జీ కావాలన్నారు. సో నేను కట్ చేసి డీప్ ఫ్రై చేశాను, కానీ వాళ్ళు అయితే ఏమి దాంట్లోకి యాడ్ చేయొద్దు అని చెప్పారు. నేను ఏం యాడ్ చేయలేదు. మీరు కావాలంటే ఇట్లా కట్ బజ్జీ చేసుకొని చాట్ మసాలా ఉంటుంది కదా, యాడ్ చేసుకొని తినండి, మంచిగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.